Today my class is for second BSc Sem 3 for physics combination groups. Today I am going to discuss about two topics. Those are determination of wavelength using diffraction grating in normal instance position, and another one is determination of wavelength using diffraction grating in minimum deviation method. అంటే మనం గ్రేటింగ్ ని యూస్ చేసి ప్రీవియస్ క్లాస్లో గ్రేటింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాము. గ్రేటింగ్ అంటే ఇట్ హ్యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్. ఆ గ్రేటింగ్ని యూస్ చేసి మనం వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇచ్చినటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ గ్రేటింగ్ని నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో పెట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు, మినిమం డీవియేషన్ మెథడ్లోనూ పెట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ టాపిక్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఇన్ నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్. నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో మనం ఇచ్చినటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్ అంటున్నాము. దేన్ని నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో పెట్టాలి అంటే గ్రేటింగ్ని నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. ఏ విధంగా ప్లేస్ చేస్తాము, ఏ విధంగా యాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తాము, ఏ విధంగా వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాము అనేది వన్ బై వన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గ్రేటింగ్ ఈజ్, మీరందరూ కూడా మనం దీన్ని ల్యాబొరేటరీస్ అంటే మన యొక్క ల్యాబ్స్లో గ్రేటింగ్ని చూడొచ్చు. ఇన్ ఏ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ మ్యాక్సిమా కండిషన్ ఏంటి అంటే E ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా, వేర్ దిస్ ఈస్ ద ఫార్ములా టు డిటర్మిన్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ఇన్ దిస్ ఫార్ములా E ప్లస్ డి ఈజ్ ద గ్రేటింగ్ ఎలిమెంట్. అది డైరెక్ట్గా మనకి వాల్యూ ఇస్తారు. ఆ గ్రేటింగ్ మీద ఎన్ని లైన్స్ ఉన్నాయి పర్ సెంటీమీటర్కి అనేది. ఈ అంటేనేమో విడ్త్ ఆఫ్ ద స్లిట్, డి అంటేనేమో ఒపాక్ పార్ట్, ఈ ప్లస్ డి ఈజ్ ద గ్రేటింగ్ ఎలిమెంట్ అని మనం చెప్పుకున్నాము. ఆ వాల్యూ అనేది మనకి గ్రేటింగ్ యొక్క డిస్క్రిప్షన్లో మనకి వాల్యూ ఇచ్చేస్తారు. అంటే ఈ వాల్యూ ఇస్తేనే మనం లాంబ్డా వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. థీటాని డిటర్మిన్ చేస్తాము. థీటాని డిటర్మిన్ చేస్తే ఈ ప్లస్ డి వాల్యూ ఆల్రెడీ మనకు ఉంటుంది కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తాం. థీటా వాల్యూ ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ మెజర్ చేస్తాము. దాని నుంచి లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. ఎన్ అనేది ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. అంటే మనం ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే 1 అని, సెకండ్ ఆర్డర్ తీసుకుంటే 2 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ కరస్పాండింగ్ టు ఏ పర్టిక్యులర్ వేవ్ లెంత్. ఓకే, దిస్ ఈజ్ ద స్పెక్ట్రోమీటర్. ఈ స్పెక్ట్రోమీటర్ని యూస్ చేసి మనం యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ దట్ మీన్స్ థీటా వాల్యూ మనం ఇప్పుడు మెజర్ చేయాలి. స్పెక్ట్రోమీటర్ అనేది నేను ఇక్కడ చెప్తాను, కానీ ఇంతకన్నా బాగా మీరు ప్రాక్టికల్ చేస్తే స్పెక్ట్రోమీటర్ని యూస్ చేసి నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడం అనేది కూడా మనకి ప్రాక్టికల్స్లో వన్ ఆఫ్ ద ప్రాక్టికల్. అది చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు స్పెక్ట్రోమీటర్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటది అంటే ఫస్ట్ సోర్స్, ఏదైతే లైట్కి మనం వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ సోర్స్ని ఇక్కడ తీసుకుంటాము. దట్ ఈజ్ ఆబ్వియస్గా మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాము. నెక్స్ట్ దిస్ ఈజ్ ద కోలీమీటర్, నెక్స్ట్ గ్రేటింగ్, నెక్స్ట్ టెలిస్కోప్. ఈ 3 కూడా వరుసగా ఉంటాయి. ఓకే, కాలీమీటర్లో ఫస్ట్ మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఈ స్పెక్ట్రోమీటర్ని మనం యూస్ చేయాలి అంటే స్పెక్ట్రోమీటర్ని యూస్ చేసి మనం ఒక ప్రాక్టికల్ చేయాలి అన్నా లేకపోతే వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నా ముందు ప్రిలిమినరీ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అదే ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్ అని ఉంది. ఈ అడ్జస్ట్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ స్పెక్ట్రోమీటర్ని మనం అడ్జస్టెడ్ ఫర్ ప్యారలల్ రేస్, అంటే మనకి ఆ స్పెక్ట్రోమీటర్లో 3 కూడా కాలీమీటర్, గ్రేటింగ్ అండ్ టెలిస్కోప్ 3 కూడా ఒకటే లైన్లో ఉండాలి. అందులో క్రాస్ వైస్ ఉండాలి. డిస్టెన్స్ ఆబ్జెక్టివ్కి ఫోకస్ చేసుకోవాలి. ఇలా మనం షట్టర్స్ మెథడ్ అనేది యూస్ చేసి ముందు స్పెక్ట్రోమీటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్
గ్రేటింగ్ ఈజ్ అడ్జస్టెడ్ ఫర్ నార్మల్ ఇన్సిడెన్స్. గ్రేటింగ్ని మనం నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. అంటే మనం నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లోనే మనం ఇప్పుడు వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనం నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ కాలీమీటర్లో ఇక్కడ నుంచి లైట్ అనేది వస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తారు అంటే కాలీమీటర్లో ఇక్కడ ఒక డోర్ లాగా ఉంటుంది. దాన్ని మనం చాలా నేరోగా ఓపెన్ చేసుకోవాలి. ఆ నేరోలో నుంచి లైట్ అనేది వస్తుంది. వచ్చి ఆ కాలీమీటర్లో నుంచి వచ్చి ఇక్కడ గ్రేటింగ్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. గ్రేటింగ్ నుంచి లైట్ అనేది నెంబర్ ఆఫ్ యాంగిల్స్లో మనకి డైఫ్రాక్ట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయిన యాంగిల్లోనే వచ్చిన లైట్ అనేది సెంట్రల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అది మనం టెలిస్కోప్లో నుంచి చూస్తాము. టెలిస్కోప్ ఫస్ట్ సెంటర్లో ఇక్కడ ఉంటుంది. ఈ స్పెక్ట్రోమీటర్లో ఇదంతా కూడా సర్క్యులర్ స్కేల్. ఈ స్కేల్ మొత్తం కూడా ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 180 ఉంటుంది, ఇక్కడ 270 ఉంటుంది, ఇక్కడ 360 ఉంటుంది. అంటే ఇది సర్క్యులర్ స్కేల్ కాబట్టి 0 నుంచి 360 డిగ్రీస్ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ మనం హాఫ్ ఏ డ్రా చేసాం కాబట్టి ఇది సెంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 180 ఉంటుంది. మెయిన్ స్కేల్ రీడింగ్, వెర్నియర్ కోఇన్సిడెన్స్ మనం ఎలాగైతే వెర్నియర్ క్యాలిపర్స్లోను ట్రావెలింగ్ మైక్రోస్కోప్లోను చేస్తామో ఇక్కడ కూడా అంతే. కాకపోతే అక్కడ మనం సెంటీమీటర్స్ యూస్ చేస్తాము, ఇక్కడ డిగ్రీస్ మినిట్స్లోనూ మెజర్ చేస్తాము. అందుకే నేను చెప్పేది ఒక్కసారి ల్యాబ్లో ఈ ప్రాక్టికల్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాక్టికల్లోకి ఎంటర్ అయ్యే ముందు గ్రేటింగ్, కాలీమీటర్, టెలిస్కోప్ 3 కూడా స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఓకే, పెట్టుకున్నాము. స్లిట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో దేన్ని పెట్టాలనుకుంటున్నాము? గ్రేటింగ్ని పెట్టాలి అనుకుంటున్నాము. దానికోసం ఫస్ట్ టెలిస్కోప్ని ఇది మూవ్ చేసుకోవచ్చమ్మా. టెలిస్కోప్ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, రైట్ సైడ్ మూవ్ అవుతుంది. టెలిస్కోప్ని రైట్ సైడ్ మూవ్ చేసుకుని 90 డిగ్రీస్ దగ్గర క్లాంప్ చేయాలి. టెలిస్కోప్ ఇక్కడ ఉంటుంది కదా సెంటర్ నుంచి మనం ఇటు సైడ్ 180 ఉంటుంది కదా, ఇటు సైడ్ మూవ్ చేసుకుంటూ వెళుతుంటే యాంగిల్ తగ్గుతూ ఉంటుంది, 90 డిగ్రీస్ వస్తుంది. 90 డిగ్రీస్ స్కేల్లో కనిపించినప్పుడు 90 డిగ్రీస్ దగ్గర ఫర్ సపోజ్ టెలిస్కోప్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. అక్కడ టెలిస్కోప్ని క్లాంప్ చేసి ఇప్పుడు టెలిస్కోప్లో నుంచి చూస్తూ ఇక్కడ ఉన్న గ్రేటింగ్ని రొటేట్ చేయాలి. గ్రేటింగ్ టేబుల్ అనేది రొటేట్ అవుతుంది. గ్రేటింగ్ని రొటేట్ చేయాలి. అలా ఎంతసేపు రొటేట్ చేయాలి అంటే మనం ఇక్కడ టెలిస్కోప్లో నుంచి చూస్తున్నాం కదా, చూస్తుంటే ఫస్ట్ మనం 90 డిగ్రీస్ దగ్గర పెట్టినప్పుడు ఇక్కడ స్లిట్ ఏం కనిపించదు. ఎప్పుడైతే మనం గ్రేటింగ్ని రొటేట్ చేస్తామో గ్రేటింగు నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఒక స్లిట్ అనేది కనిపిస్తుంది టెలిస్కోప్లో. గ్రేటింగ్ నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో ఉంది అంటే అక్కడ గ్రేటింగ్ని మెజర్ చేయడానికి మనకి యాంగిల్ అనేది ఏం కనిపించదు. మరి అక్కడ అది నార్మల్గా ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ టెలిస్కోప్లో లైట్ అనేది కనిపిస్తే అప్పుడు గ్రేటింగ్ అనేది మనకి నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో ఉన్నట్టు. సో గ్రేటింగ్ని రొటేట్ చేస్తాము. సో స్లిట్ వచ్చేంత వరకు రొటేట్ చేస్తాం. స్లిట్ కనిపించింది, గ్రేటింగ్లో స్లిట్ కనిపించినప్పుడు గ్రేటింగ్ యొక్క పొజిషన్ని మనం ఇప్పుడు క్లాంప్ చేయాలి. అంటే గ్రేటింగ్ అనేది నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో ఉంది అని అర్థం. అప్పుడు టెలిస్కోప్ని మళ్ళీ సెంటర్లోకి తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చిన తర్వాత గ్రేటింగ్ అనేది కొంత యాంగిల్ రొటేట్ అయ్యి ఉంది కదా, పక్కకి తిరిగి ఉంది కదా, 3 స్ట్రైట్లోకి రావడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రిజం టేబుల్ని మనం రొటేట్ చేస్తాం. అంటే ఆ సర్క్యులర్ స్కేల్ని చూసారా, దాన్ని రొటేట్ చేస్తే కాలీమీటర్, గ్రేటింగ్, టెలిస్కోప్ 3 కూడా స్ట్రైట్ లైన్లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత సెంట్రల్ ఇమేజ్ యాజ్ యూజువల్గా కనిపించిన తరువాత టెలిస్కోప్ ఈజ్ టర్న్డ్ టువర్డ్స్ రైట్ సైడ్
స్లోలీ టెలిస్కోప్ని మనం రైట్ సైడ్ స్లోగా మూవ్ చేసుకుంటూ ఒక స్లిట్ కనిపించేంత వరకు, ఏదైతే లైట్ డైఫ్రాక్ట్ అయి కనిపిస్తుందో ఆ లైట్ కనిపించేంత వరకు మూవ్ చేస్తాం. స్లిట్ అనేది కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఫస్ట్ ఆర్డర్ అనుకుంటాం. మెయిన్ స్కేల్ రీడింగ్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ నోట్ చేసుకుంటాము. సేమ్ మళ్ళీ అదే టెలిస్కోప్ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తాము. ఇక్కడ కూడా ఫస్ట్ కనిపించే స్లిట్ దగ్గరికే తీసుకొస్తాం. మళ్ళీ మెయిన్ స్కేల్ రీడింగు వెర్నియర్ కోఇన్సిడెన్స్ టోటల్ రీడింగ్ నోట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చింది θ1 అనుకోండి, ఇక్కడ వచ్చింది θ2 అనుకోండి. లేకపోతే దీన్ని రైట్ సైడ్ టోటల్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనుకోండి, లెఫ్ట్ సైడ్ టోటల్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఆర్డర్ కావాలనుకుంటే టెలిస్కోప్ని మూవ్ చేసుకుంటూ సెకండ్ స్లిట్ ఎక్కడైతే కనిపిస్తుందో దట్ ఈస్ ద సెకండ్ ఆర్డర్. సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా వాల్యూస్ తీసుకోవాలి. ఆ వచ్చినటువంటి 2 వాల్యూస్ని మనం ఏం చేయాలి అంటే ఆ 2 వాల్యూస్ యొక్క యావరేజ్ వాల్యూ డిఫరెన్స్ వాల్యూ తీసుకోవాలి. తీసుకుంటే మనకి తీటా వాల్యూ వస్తుంది. తీటా వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ calculate the wavelength of light. మనం E plus D sin theta is equal to n lambda ఉంది కదా, E plus D వాల్యూ ఆల్రెడీ 5906 ఉంటుంది. ఆ సబ్స్టిట్యూట్ చేస్తాం. సైన్ తీటా వాల్యూ 2 వాల్యూస్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటాము. తీటా వాల్యూ వస్తుంది. స్మాల్ n is equal to ఫస్ట్ ఆర్డర్ అయితే 1 అని వేసుకుంటాము. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయడం వలన we can calculate the lambda wavelength of light in నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మీకు ఎంత చెప్పినా కూడా ఇదే ప్రాక్టికల్ ల్యాబ్లో చేస్తాము. ఒకసారి మీరు ఆ ల్యాబ్ ప్రాక్టికల్ చేసిన తర్వాత మీరు ఇది చదివితే డెఫినెట్గా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కూడా మనం వేవ్ లెంత్నే క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ మినిమం డీవియేషన్ పొజిషన్ అంటే ఇప్పుడు మనం స్పెక్ట్రోమీటర్ని ఏ పొజిషన్లో ప్లేస్ చేయాలి? మినిమం డీవియేషన్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. దానికోసం మనం గ్రేటింగ్ని తీసుకున్నాము. దిస్ ఈజ్ ద గ్రేటింగ్. ఇన్ దిస్ గ్రేటింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, గ్రేటింగ్లో ఎన్ని స్లిట్స్ ఉంటాయి? క్యాపిటల్ N అనే స్లిట్స్ ఉంటాయి. ఇక్కడ E అనేది width of the each slit, D is the opaque part, then E plus D is known as the grating element. నౌ ఈ షాల్ మనం ఇప్పుడు ఆ గ్రేటింగ్ అంటే ఆ గ్రేటింగ్ మీద I అనే యాంగిల్తో లైట్ ఇన్సిడెంట్ అవుతుంది, తీటా అనే యాంగిల్తో లైట్ డైఫ్రాక్ట్ అవుతుంది. అంటే యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ ఈజ్ తీటా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ I. ఓకే, మనం ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయడానికి, వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి బిట్వీన్ ద సెకండరీ వేవ్లెట్స్, బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ స్లిట్స్. 2 పక్కన స్లిట్స్ నుంచి వచ్చేటటువంటి సెకండరీ వేవ్లెట్స్ మధ్య పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని మనం 2 స్లిట్స్ కన్సిడర్ చేసాం, S1 అండ్ S2. ఎందుకు కన్సిడర్ చేసాము? S1 నుంచి S2 నుంచి వచ్చేటటువంటి సెకండరీ వేవ్లెట్స్ మధ్య పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ మనం ఫర్ దిస్ పర్పస్ వీ డ్రా నార్మల్ S2P అండ్ S2Q ఆన్ S1. ఈ S1 మీద మనం ఏం చేసాము అంటే 2 నార్మల్స్ డ్రా చేసాము. S2P ఒకటి, S2Q ఒకటి డ్రా చేసాము. అప్పుడు పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది? S1P S1Q అవుతుంది. ఓకే, పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు PS1 ప్లస్ S1Q. ఇక్కడ నార్మల్ డ్రా చేసాం కదమ్మా, PS1 ప్లస్ S1Q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ PS1 E ప్లస్ J అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే PS1Q అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేస్తే సైన్ I ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే S1P బై E ప్లస్ D, అలాగే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు S1Q బై E ప్లస్ D వస్తుంది.
మనకి ఈక్వేషన్‌లో దాని నుంచి PS1 ఏం రాసుకోవచ్చు అంటే E+D sin I. S1Q అంటే ఏం రాసుకోవచ్చు అంటే E+D sin θ అని రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్‌లో E+Dని కామన్ తీసాము. sin I ప్లస్ sin θ. కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమా కండిషన్ ఏంటి? E+D sin I ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి? n లాంబ్డాకి ఈక్వల్ చేసాము. దీన్ని sin I ప్లస్ sin θ ఉంది కదా, sin C ప్లస్ sin D ఫార్ములా అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2 sin C ప్లస్ D/2 cos C మైనస్ D/2 ఫార్ములా అదే రాసాము ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. sin θ n ప్లస్ I/2 ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగతా అంతా n లాంబ్డాకి ఫ్రాక్షన్లోకి వస్తుంది. ఓకే, మనకి డీవియేషన్ ఏంటి ఇక్కడ? θn ప్లస్ I విల్ బి మినిమం. ఎప్పుడు మినిమంగా ఉంటుందంట ఈ డీవియేషను? మనకి sin θn ప్లస్ I/2 ఈ వాల్యూ ఉంది చూసారా? ఈ వాల్యూ మనకి మినిమం ఉన్నప్పుడు, అంటే మినిమం మీన్స్ 0 ఉన్నప్పుడు, చాలా తక్కువ వాల్యూ ఉన్నప్పుడు డీవియేషన్ అనేది మినిమంగా ఉంటుంది. సో sin θn ప్లస్ I/2 మినిమంగా ఉండాలి అంటే ఇక్కడ దేని మీద డిపెండ్ అవుతుంది? cos θn మైనస్ I/2 మీద డిపెండ్ అవుతుంది. బికాజ్ ఎందుకు దీని మీద మాత్రమే డిపెండ్ అవుతుందంటే n లాంబ్డా 2 E+D దీస్ ఫ్యాక్టర్స్ ఆల్ ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్ వాల్యూస్. సో హియర్ వేరియబుల్ ఏంటి అంటే ఓన్లీ యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ θ మాత్రమే వేరీ అవుతుంది. అందుకని cos θn మైనస్ I/2 మీద డిపెండ్ అవుతుంది. మనకి ఇక్కడ sin θn ప్లస్ I/2 మినిమం ఉండాలి అంటే డినామినేటర్లో వాల్యూ మనకి మాక్సిమం ఉండాలి. అంటే cos θn మైనస్ I/2 విల్ బి మాక్సిమం వాల్యూ. cos θn మైనస్ I/2 మాక్సిమం ఎప్పుడు ఉంటుంది? కాస్ 0 అయినప్పుడే కదా మనకి 1 వస్తుంది. 1 ఈజ్ ద మాక్సిమం వాల్యూ. అంటే కాస్ θ వాల్యూ మనకి ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. అంటే θn మైనస్ I/2 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. 0 అయితే θn మైనస్ I ఈజ్ ఈక్వల్ టు 0, θn ఈజ్ ఈక్వల్ టు I. అంటే θn అంటే యాంగిల్ ఆఫ్ డైఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయినప్పుడు మనకి డీవియేషన్ అనేది మినిమం. అంతే కదమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అయ్యింది అంటే ఇంకా అక్కడ ఎటువంటి డీవియేషన్ లేదు. ఇన్సిడెంట్ అయిన డైరెక్షన్లోనే లైట్ అనేది డైఫ్రాక్ట్ అవుతుంది. అప్పుడు డీవియేషన్ ఎంత అంటే 0. There is no deviation. So therefore the angle of minimum deviation dm is given by angle of minimum deviation dm తో రిప్రజెంట్ చేస్తాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు θn ప్లస్ I అని రాస్తాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమొచ్చింది? θn వచ్చింది కాబట్టి θn ప్లస్ θn దిస్ ఈజ్ ఈక్వల్ టు 2θn. అంటే I ఈజ్ ఈక్వల్ టు 2θn వచ్చింది. అంటే dm ఈజ్ ఈక్వల్ టు 2θn అయితే θn ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? dm/2. ద కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమా నౌ బికమ్స్, సో θn ప్లేస్లో dm/2 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ప్లస్ మనం స్టార్టింగ్లో రాసాం కదా మాక్సిమా కండిషను E+D sin I ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా రాసాం కదా. అక్కడ మనం I ప్లేస్లో dm/2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, θ ప్లేస్లో dm/2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బికాజ్ I ఈజ్ ఈక్వల్ టు θ కాబట్టి. సో ఈ రెండు యాడ్ చేసాము. 2 ఇంటూ E+D sin dm/2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. యూజింగ్ అబోవ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ని యూజ్ చేసి వీ కెన్ క్యాలిక్యులేట్ వేవ్ లెంత్ ఆఫ్ గివెన్ లైట్. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే 2E+D అంటే కాన్స్టెంట్ వాల్యూ 5906 సబ్స్టిట్యూట్ చేస్తాము. sin dm అంటే యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్,
ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఆల్రెడీ తీటా వాల్యూ ఏ విధంగా మెజర్ చేస్తాము అనేది ఇప్పుడే చెప్పుకున్నాము. నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్లో క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ విధంగా స్పెక్ట్రోమీటర్ని యూజ్ చేసి డిఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు వెదర్ ఇట్ ఈస్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాల్యూ, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ వేవ్ లెంత్ ఆఫ్ గివెన్ లైట్. సో ఈ విధంగా మనం ఈ గ్రేటింగ్ అనే ఎక్విప్మెంట్ని యూజ్ చేసి మనం ఇచ్చినటువంటి లైట్ యొక్క వేవ్ లెంత్ని 2 పొజిషన్స్లో మెజర్ చేయొచ్చు. ఒకటి మినిమం డీవియేషన్ పొజిషన్ ఇప్పుడు చెప్పుకున్నది, ఇంకొకటి నార్మల్ ఇన్సిడెన్స్ పొజిషన్ ఇందాక మనం చెప్పుకున్నాము. ఈ 2 పద్ధతుల ద్వారా వీ కెన్ క్యాలిక్యులేట్ వేవ్ లెంత్ ఆఫ్ గివెన్ లైట్. ఓకే, థ్యాంక్ యూ.